ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. దానికి కోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఒక టీనేజర్ ప్రాణానికి కట్టిన వెల ఎంత? రండి, ఈ కథ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, అక్షరాల 2624 కోట్లు. డాలర్లలో చెప్పాలంటే $310 మిలియన్. ఇంత భారీ మొత్తం ఒక టీనేజ్ బాలుడి మరణానికి నష్టపరిహారంగా కోర్టు విధించింది. అసలు ప్రశ్నేంటంటే, ఒక మనిషి ప్రాణానికి ఇంత పెద్ద మొత్తంలో ఎలా విలువ కట్టగలరు? ఈ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటి? అసలు ఏం జరిగింది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కథ మనల్ని ఫ్లోరిడాకి తీసుకెళ్తుంది. అక్కడే ఒక ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్లో మొదలైంది. సరదా కోసం వెళ్లిన ఒక రోజు చివరకు ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని ఎలా మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం. సరే, అస్సలు ఆ రోజేం జరిగిందంటే, అది మార్చి 2022. 14 ఏళ్ల టైర్ శాంసన్ తన ఫుట్బాల్ టీంతో కలిసి ఓర్లాండోలోని ఐకాన్ అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్లాడు. అక్కడ ఫ్రీఫాల్ టవర్ రైడ్ ఎక్కాడు. కానీ రైడ్ 70 అడుగులు ఎత్తుకు వెళ్లినప్పుడు ఊహించని ఘోరం జరిగిపోయింది. సీట్ బెల్ట్ ఒక్కసారిగా వదిలైపోయింది. అంతే, అతను కిందపడి చనిపోయాడు. అయితే ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదు. దీని వెనుక పెద్ద నిర్లక్ష్యముంది. భద్రతాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రైడ్ మామూలు రైడ్ కాదు. ఇది 430 అడుగుల ఎత్తైన డ్రాప్ టవర్. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైడ్స్లో ఇదొకటి. ఎంత ప్రమాదకరమైనదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు చూడబోయే ఈ విషయం ఈ కేస్ మొత్తాన్ని మార్చేసింది. రైడ్ యొక్క అధికారిక సేఫ్టీ లిమిట్ ఎంతంటే 129 కిలోలు. కాని టైర్ శాంసన్ బరువు 173 కిలోలు. అంటే దాదాపు 44 కిలోలు ఎక్కువ. అయినా సరే పార్క్ సిబ్బంది అతన్ని రైడ్ ఎక్కనిచ్చారు. ఇంతకన్నా పెద్ద నిర్లక్ష్యం ఉంటుందా? ఈ ఘోరం జరిగిన తర్వాత టైర్ కుటుంబం ఊరుకోలేదు. న్యాయం కోసం 2 ఏళ్లపాటు పోరాటం చేసింది. వాళ్ల పోరాటం ఎలా సాగిందో, కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుందాం. కోర్టులో శాంసన్ కుటుంబం తరపున లాయర్లు ఒకే ఒక్క పాయింట్ని బలంగా చెప్పారు. వాళ్లు భద్రత కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఆ కార్పొరేషన్ ప్రజల ప్రాణాల కన్నా లాభాలే ముఖ్యమనుకుందని వాళ్ల వాదన. వాళ్లు పార్క్ మీద పెట్టిన కొన్ని ప్రధాన ఆరోపణలేంటంటే, 1. రైడు నిర్వహణలో చాలా పెద్ద నిర్లక్ష్యముంది. 2. తయారీదారు చెప్పిన భద్రతా పరిమితులను అస్సలు పాటించలేదు. 3. అక్కడ పనిచేసే సిబ్బందికి సరైన ట్రైనింగ్ కూడా లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా కస్టమర్ల సేఫ్టీ కంటే వాళ్లకి లాభాలే ముఖ్యమయ్యాయి. సో ఈ 2 ఏళ్లు సుదీర్ఘ పోరాటం తర్వాత ఫైనల్గా కోర్టు తన తీర్పు ఇచ్చింది. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. అసలు ఆ తీర్పేంటో ఇప్పుడు చూద్దాం. కోర్టు తీర్పుని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, టైర్ శాంసన్ మరణానికి పార్క్ నిర్లక్ష్యమే కారణమని కోర్టు తేల్చేసింది. సెకండ్, వాళ్లకు $310 మిలియన్, అంటే మన కరెన్సీలో 2624 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఈ తీర్పు మిగతా అమ్యూజ్మెంట్ పార్కులన్నింటికీ ఒక గట్టి హెచ్చరిక అని కోర్టు స్పష్టంగా చెప్పింది. మరి ఈ భారీ నష్టపరిహారాన్ని ఎవరికి చెల్లించమన్నారంటే, టైర్ తల్లికి 50%, తండ్రికి 50%, అంటే సరిగ్గా సగం సగం పంచారు. ఒక్కొక్కరికి $155 మిలియన్ వస్తాయి. అంటే చూడండి, ఈ తీర్పు ఉద్దేశం కేవలం ఆ ఒక్క కుటుంబానికి న్యాయం చేయడం మాత్రమే కాదు. భవిష్యత్తులో మిగతా అమ్యూజ్మెంట్ పార్కులు కూడా తమ దగ్గరకు వచ్చేవాళ్ల భద్రత విషయంలో మరింత సీరియస్గా ఉండాలి అని ఒక గట్టి సందేశం పంపడం. సరే, అంతా బాగానే ఉందిగాని ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం డబ్బుతో జరిమానా వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపగలమా? ఈ తీర్పు నిజంగా ఎంతవరకు మార్పు తెస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.